వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2024 రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ బ్యాడ్ న్యూస్. పాస్ పర్సంటేజ్ సంబంధించి రిలీజ్ డేట్ ఏంటి, పాస్ పర్సంటేజ్ ఏంటి క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. కాలేజ్ దో స్ట్రీమ్ వాళ్ళు ఫ్రీగా మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన గైడెన్స్తో పాటు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి కూడా మీకు డైరెక్ట్ లింక్తో పాటు అప్డేట్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎంసెట్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కూడా ఇందులో ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఫస్ట్ రిజల్ట్స్ చేసి చూద్దాం, తర్వాత పాస్ పర్సంటేజ్ సంబంధించి క్లారిటీ ఇస్తాను. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2024 విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీన ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ సాంకేతిక సమస్యలు ఎదురైతే 24 తేదీన విడుదల చేస్తారు. 25న ఆల్రెడీ జేఈ రిజల్ట్స్ సంబంధించి డేట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు కంపల్సరీ విడుదల చేయరు. 23 ఫిక్స్ చేసేసుకోండి. అందరూ సాంకేతిక సమస్యలు అంటూ ఏమీ రావు. ఇంకా టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2024 రిలీజ్ డేట్ ఏప్రిల్ 23rd ఇంకా ఫిక్స్ చేసేసుకోండి డేట్ అయితే. ఈ డేట్ రోజు మనకు మార్నింగ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. పాస్ పర్సంటేజ్ విషయానికి వస్తే ఒక్కసారి ఇక్కడ చూడండి. మనకు టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2023లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4,33,000 మంది రాస్తే 2,72,000 మంది పాస్ అయ్యారు, 62.85%. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 3,80,000 మంది రాస్తే 2,56,000 మంది పాస్ అయ్యారు, 67%. సో 2023లో పాస్ పర్సంటేజ్ ఎలా అయితే వచ్చిందో అలానే రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో పాస్ పర్సంటేజ్ ఉంది అని చెప్పారు. అంటే మనకు ఏపీ ఇంటర్ రిజల్ట్ చూసుకుంటే పాస్ పర్సంటేజ్ 6 to 8% ఎక్కువ ఇంక్రీజ్ అయింది, కానీ తెలంగాణలో ఇంక్రీజ్ అవ్వలేదు. రీజన్ అంటే పేపర్ కరెక్షన్ మోడరేట్గా చేశారు, లిబరల్గా చేయలేదు. లిబరల్గా చేసుంటే పాస్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చేది. స్టూడెంట్స్ ఏపీలో చూస్తే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 78% పాస్ అయ్యారు. మనకు 70% కూడా వస్తుందా లేదా అనేది డౌట్గా ఉంది. సో 70% వచ్చినా ఇంకా హ్యాపీ అనుకోవచ్చు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుతారు, కానీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంకా చాలా అవసరం పాస్ పర్సంటేజ్ అనేది. సో మోడరేట్గా పేపర్ కరెక్షన్ చేయడం వల్ల ఈ పాస్ పర్సంటేజ్ అయితే ఎక్కువగా ఇంక్రీజ్ కాలేదు. 23rd రోజు మార్నింగ్ మనకు రిజల్ట్స్ సంబంధించి లైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.